కురిసిన వాన పసుపు రైతుల కళ్ళల్లో నీళ్లు నింపింది. వర్షానికి కడప మార్కెట్ యార్డులోని పసుపు రాసులు తడిసి ముద్దైపోయాయి. సుమారు 10 లక్షల రూపాయల వరకు పంట నష్టపోయినట్లుగా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డులో రేకుల షెడ్ నిర్మించమని గత 4 ఏళ్లుగా అధికారులను వేడుకున్నా అస్సలు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు వాళ్ళు. ఇప్పటికైనా సరే అధికారులు కనీసం స్పందించి రేకుల షెడ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు రైతులు. కడప జిల్లా సీకేదిన్నె మండలం పరిధిలోని నిన్న కురిసిన గాలి వానకు అరటి తోట నేలపాలైంది. 4 ఎకరాల అరటి తోట వేసిన ఎకరాకు 1,50,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టామని అన్నారు. పంట చేతికొచ్చేలోపు ఈ గాలి వాన తీవ్ర నష్టం కలిగించిందని రైతులు వాపోతున్నారు. అరటి కాయలు కోసి ఉంటే 10 లక్షల ఆదాయం వచ్చేదని, ఇప్పుడు పెట్టుబడి కూడా రాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాగైనా తనను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు ఆ రైతు. ఇక్కడ మార్కెట్ యార్డులో రైతులకు జరిగే అన్యాయాన్ని మేము ఎన్ని మాటలు విన్నవించుకున్నా కానీ సెక్రటరీకి, జేడీ గారికి ఆఫీస్లో ఎన్ని మాటలు చెప్పినా కానీ వాళ్ళు ఇంతవరకు పట్టించుకొని రేకులు షెడ్ వేయమని చెప్పి ఎన్ని మాటలు చెప్పినా వాళ్ళు ఇంతవరకు స్థితిగతి లేకుండా ఉండరు. 4 ఏళ్ల నుంచి ఎన్నో తూర్లు వాళ్ళకు విన్నపం చేసినా కానీ వాళ్ళు ఏమి దానికి సమాధానం బిల్లులు రాలేదని చెప్తాంటారు కానీ ఇంతవరకు ఏమి చేయడం లేదు. నిన్న ఈ అకాల వర్షానికి మూటలన్నీ తడిచిపోయినాయి. పసుపంతా రైతులందరూ అందరూ నష్టపోయినరు. ఒక్కొక్క మూటకు వచ్చి 2 కేలు 3 కేలు తరుగు తీసుకొని తూకం వేసుకున్నారు. ఈ మాదిరి అన్యాయం జరిగితే రైతులు చాలా ఇబ్బంది పడిపోతాండ్రు. ఇక్కడ ఇప్పుడు ఈ నెలలోనే 2-3 మాటలు పోయి జేడీని కలిసినాం. జేడీని కలిస్తే బిల్లులు వాళ్ళు కాంట్రాక్ట్ చేయమంటున్నాడు, బిల్లులు రాంది అని చెప్తున్నారు. మీరు దయ ఉంచి తొందరగా ఈ రేకుల షెడ్డు వేస్తే రైతులందరికీ బాగుంటుందని విన్నపం చేస్తున్నాం.